ఎన్నికల ముందు రాళ్ళు పాతడం, గెలిచాక క్రెడిట్ దొబ్బేయడం చంద్రబాబు హాబీ అని అంటున్నారు ఆర్కే రోజా గారు. నమస్తే రోజా గారు, చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఎలా ఉందండి రాష్ట్రంలో సిచ్యువేషన్? దీనికి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలండి? అంత సిగ్గుమాలి పని ఏడు చేశారు. తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూసారు. ఎంతకు దిగజారిపోయింది? 36th ప్లేస్ కి వచ్చింది. అరే మరి బాబు గారు ఏడు చేస్తున్నారండి? సంపద సృష్టిస్తామంటూ అప్పులు సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈ రోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే రేపో మాపు వస్తారులేండి. అండ్ నిన్న మొన్న చూసాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏంటంటున్నారండి మీరు? ఆయన ఏమీ కృషి చేయలేదా? ఏం కృషి చేశాడు నాయన? మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఆయనే కట్టాడంట కదా. ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందు రాయేయటమా? ఏంటి నెల ముందు రాయేసాడా? ఇలాంటి రాళ్లు రాష్ట్రం మొత్తం వేశాడు. రాళ్ళు వేయడం అన్నది ఆయన హాబీ మేడం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోను కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా. అవునవును, అలాంటి రాళ్ళు చాలా వేశారు బాబు గారు. మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు? ఇదిగో మేడం, మీరు ఇలా లా పాయింట్లు అయ్యి లాగొద్దు. ఆయన కట్టాడంటే కట్టాడు అంతే. నాకు తెలిసి విదేశాల్లో అయితే ఇలా తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళని, ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎత్తి లోపలేస్తారు జైల్లో. అని ఇక్కడ తప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళు నిలదీస్తే ఎత్తు లోపల వేస్తారు. అది తేడా.